హాయ్ అండి, ఇవాళ ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎండాకాలంలో కూడా నీరసత్వం, అలసట అనేటివి లేకుండా బొక్కలు ఎంతో శక్తిగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే మన రాయలసీమ స్పెషల్ ఉలవచారు, రాగి ముద్ద మన భోజనంలో భాగం కావాల్సింది. ఇప్పుడు మనం ఉలవచారు ఎలా పెట్టాలో చూసుకుందాం. ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని వేపుకున్నాను. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా కొంచెం సాల్ట్ వేయడం వల్ల టమాటో ఇంకా ఆనియన్ అనేది మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసి కారం బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉడికించుకొని పేస్ట్ చేసుకున్న ఉలవల పేస్టుని వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు కొమ్మను వేశాను. ఇలా కొమ్మ వేయడం వల్ల రుచి అనేది చాలా అమోఘంగా వస్తుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మరిగించుకున్నామంటే ఈ చారు మనకు 2-3 రోజుల వరకు స్టోర్గా పెట్టుకోవచ్చు. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటే తినడానికి రెడీ అన్నమాట. ఇప్పుడు మనం రాగి ముద్ద కోసం మెత్తగా ఒక గ్లాస్ అన్నం వండుకున్నాను. అందులో పెద్ద గరిటెతో 2 గరిటెలు రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా మెదపడం వల్ల అన్నం, రాగి పిండి అనేది కలిసి ముద్ద అనేది ఇలా మెత్తగా తయారవుతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో దమ్ముకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ రాగి ముద్దలు కట్టుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో చేతిని అద్దుకొని మనం ముద్దలు కట్టుకోవాలన్నమాట. ఈ రాగి ముద్దలో ఉలవచారు వేసుకొని తింటుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. బొక్కలకు కూడా ఎంతో శక్తి, ఆరోగ్యంగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. ఉలవచారు తినడం వల్ల శరీరం చలవ పడుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.